తర్వాత ఋషులు అదే బాటలో తిరిగి వస్తున్నారు. ఇంద్రియములన్నీ వెనక్కి తిరిగి ఒక లక్ష్యము మీద నిలబడిపోయి ధ్యానమగ్నుడై కూర్చుండిపోయినటువంటి అగ్నిశర్మ ఒంటి మీద పుట్టలు పట్టేశాం. ఆ పుట్టలలోంచి విశేషమైనటువంటి తేజస్సు వెదజల్లుతోంది. ఆ తేజస్సు బయటికి వస్తుంటే చూశారు ఋషులు. చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏమిరా ఇది, మనం ఇంతకు ముందు ఎప్పుడో ఇటుగా వెళ్ళిపోతూ ఇతనికి ఉపదేశం చేసి వెళ్ళాం, నువ్వు ధ్యానములో ఉండవలసింది అని. ఆ వ్యక్తే ఇందులో ఉన్నాడు. ఇవాళ ఎటువంటి స్థితిని పొందాడంటే అసలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. అంతగా ఇంద్రియాలన్నీ ఏకోన్ముఖం అయిపోయాయి. కేవలం ఒక లక్ష్య సిద్ధి కోసమని బయట పుట్టలు పట్టినా తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి ఋషులు అందులో ఉన్నటువంటి వ్యక్తిని పిలిచారు. వాళ్ళు ఏమని, వాల్మీకిరితితే నామా భువిఖ్యాతం భవిష్యతి అన్నారు. ఇక మీదట మేము చెప్పినటువంటి ధ్యానమునందు మగ్నుడవై మీద పట్టినటువంటి పుట్టలను కూడా గుర్తెరగక ధ్యానము చేసిన వాడివి కనుక నిన్ను వాల్మీకి అని పిలుస్తారు. నువ్వు పుట్టలోంచి పైకి రా అని పిలిచారు. ఇది పౌరుషనామమైంది. అందుకని వాల్మీకి స్వతసిద్ధమైన పేరు కాదు, ఆయన పేరు అగ్నిశర్మ. ఆయన భారద్వాజ గోత్రీకుడు, సద్బ్రాహ్మణుడు. ఆ పుట్టలోంచి బయటికి వచ్చాడు. వచ్చిన తరువాత ఋషులందరికీ పాదాలకి నమస్కారం చేశాడు. నన్ను ఏం చెయ్యమంటారని అడిగారు. అడిగితే నువ్వు ఉత్తరాభిముఖుడవై వెళ్ళి భగవద్ధ్యానం చేయమన్నారు. ఆయన కుశస్థలీ మధాగమ్య సమారాధ్య మహేశ్వరం అన్నారు. కుశస్థలి అనబడేటటువంటి ప్రదేశానికి వెళ్ళి విశేషంగా పరమశివుణ్ణి ఆరాధన చేశాడు. పరమశివ ఆరాధన చేస్తే ఆయనకి కలిగినటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి? మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. ఒకే పరబ్రహ్మం సృష్టి స్థితి లయ చేసేటప్పుడు, సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటుంది, స్థితి చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉంటుంది, లయ చేసేటప్పుడు పరమేశ్వరుడిగా ఉంటుంది. అందుకని ఒకే పరబ్రహ్మాన్ని మూడుగా ఉంటుంది కనుక అపారమైన శివారాధన చేసినటువంటి ఫలితం చేత మహేశ్వరానుగ్రహంతో విష్ణు కథ చెప్పేటటువంటి అదృష్టాన్ని వాల్మీకి పొందాడు. విష్ణు కథ చెప్పడానికి ఉపదేశం చేసిన వారెవరు? బ్రహ్మగారు ఉపదేశం చేశారు. ఇప్పుడు వాల్మీకి ఎవరి అనుగ్రహాన్ని పొందాడు? త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. చేసినది మహేశ్వరారాధన, పొందినది బ్రహ్మగారి యొక్క అనుగ్రహం, చెప్పినది శ్రీ మహావిష్ణువు యొక్క కథ. అందుకని ఈ ముగ్గురి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు కనుక పౌరుషనామంతో ఆయన్ని వాల్మీకి అని పిలిచారు. అటువంటి అగ్నిశర్మ ఆ వాల్మీకి మహానుభావుడు. ఆయన రామాయణాన్ని రచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆసన్నమైతే బాలకాండలో మొట్టమొదటి శ్లోకాన్ని రచించారు. ఏమని? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ మునిపుంగవం. తపస్వి అయినటువంటి వాల్మీకి, తపస్సు స్వాధ్యాయ నిరతుడైనటువంటి వాడు, ముని అయినటువంటి వాడు, గొప్ప వాగ్విదాంవరుడైనటువంటి నారద మహర్షిని పరిప్రశ్న చేశాను. ఇది ఏదైనా ఆదికావ్యాన్ని ప్రారంభం చేసే ముందు ఒక పరమోత్కృష్టమైనటువంటి మాటతో ప్రారంభం కావాలి. జీవితంలో రామాయణం మనకి నేర్పేటటువంటి సందేశం ఏమిటో తెలుసా అండి? నువ్వు ఏ పని చేసినా అన్నిటికన్నా జీవితంలో గొప్పదేది? గురువుగారిని తలుచుకోవడం కన్నా గొప్పది వేరొకటి లేదు. అందుకే మనం పూజ చేసిన గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటాం. గురువుని తలుచుకోవడం, గురువు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం తెచ్చుకోవడం, ఇంతకన్నా గొప్ప మంగళాచరణం ప్రపంచంలో ఉండదు. అందుకని తనకి గురువుగా ఆనాడు పరిప్రశ్న చేస్తే ఎవరు రామాయణాన్ని భాషింపచేశారో ఆ నారద మహర్షిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. ఎటువంటి వాట నారదుడు? నారదుడంటే మహానుభావుడు. ఆయన గురించి తపస్సు కలిగిన వాడు, స్వాధ్యాయ నిరతుడు. తపస్సు అంటే కృచ్ఛ చాంద్రాయణాది వ్రతములను ఆచరించి నిత్య నైమిత్తిక కర్మలను సక్రమంగా అనుష్ఠానం చేస్తూ ఈ శరీరమునకు ఉండేటటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతము విషయ ప్రపంచం వైపుకి తిరగకుండా వాటిని వెనక్కి తిప్పి శరీరాన్ని జాగ్రత్తగా సాత్వికమైనటువంటి పదార్థము చేత మాత్రమే పోషించి
ఆ ఇంద్రియములను భగవంతుడి వైపుకి తిప్పి నిరంతరము ఈశ్వరుడి గురించి తపించినటువంటి వాడెవరుంటాడో వాడు తపస్వి. అందుచేతనే అటువంటి తపస్సు చేత ఏమవుతుంది, వారు నిత్య నైమిత్తిక కర్మాచరణమునందు వైక్లభ్యమును పొందరు. నిత్యకర్మ అంటే మనం ఎట్టి పరిస్థితులలోనూ చెయ్యవలసినవి కొన్ని ఉంటాయి. అది మీరు ఏ కారణం చేత ఆపడానికి వీలు లేదు. సంధ్యావందనం ఉంటుంది, సంధ్యావందనాన్ని మీరు ఏ కారణం చేత ఆపడానికి వీలు లేదు. మీరు క్షేత్రానికి వెళ్ళారు, కూర్చుని సంధ్యావందనం చేసుకోవలసిందే. మీరు ప్రయాణంలో ఉన్నారు, సంధ్యావందనం చేయవలసిందే. ఎక్కడ ఉన్నా సంధ్యావందనం మాత్రం చెయ్యాలి. దీన్ని నిత్యకర్మ అంటారు. నైమిత్తిక కర్మ అని ఉంటుంది. నైమిత్తికము అంటే ఒక్కొక్క పర్వదినం వస్తుంది. ఇవాల్టి రోజున ప్రమోత్కృష్టమైనటువంటి రోజు, గురువారంతో కూడుకున్నటువంటి పుష్యమాసంలో వచ్చినటువంటి ఏకాదశి దినం. ఇది చాలా గొప్ప రోజు. అందుకనే ఈరోజు రామచంద్రమూర్తి రామాయణాన్ని ప్రారంభింపజేశారు. సరే, అలా నైమిత్తికము అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేయవలసినటువంటి ప్రత్యేకమైన కర్మలకి నైమిత్తిక కర్మలని పేరు. నిత్య నైమిత్తిక కర్మలను రెండిటినీ చేస్తూ నిరంతరం భగవంతుడి గురించినటువంటి ఆలోచన చేస్తూ కృచ్ఛ్రాంద్రాయణాది వ్రతములను ఆచరిస్తూ ఎవరు ఉంటారో అటువంటి వారిలో సత్వగుణం, గొప్ప శుద్ధ సత్వము ఆవిర్భవిస్తుంది. ఆ సత్వగుణం దేనికి ప్రాతిపదిక అవుతుంది? వేదాధ్యయనమునకు ప్రాతిపదిక అవుతుంది. అటువంటి వాడు వేదాధ్యయనం చేస్తాడు. ఆ వేదం ఒకనాడు ఎందుకు పనికొస్తుంది? బాహ్యంలో యజ్ఞయాగాది క్రతువులను చేసి ఇహమునందు పొందవలసినటువంటి సమస్త సౌఖ్యములను పొందడానికి వేదమే ఆధారం కాదు. కాదు, ఇతర లోకములలో పొందవలసినటువంటి ప్రయోజనాలకి వేదమే ఆధారం కాదు. ఇంకా వేదంలో మీరు జ్ఞానకాండలోకి వెళ్ళారనుకోండి, అసలు మళ్ళీ ఈ శరీరంతో పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి సమస్త సంభారములు వేదము నుంచే మనకు వస్తాయి. అందుకని ఏమవుతుంది? నిత్య నైమిత్తిక కర్మాచరణము కలిగినటువంటి తపస్వి అయి స్వాధ్యాయ నిరతుడై, అది ఎప్పుడు నిరంతరము, ఒకప్పుడు ఇంకొక నాడు కాదు, అది ఒక అలవాటుగా తాను చేయకుండా ఉండలేక నిరంతరము వేదమును మననం చేస్తూ, ఇది ముని. ముని అంటే మననము చేయువాడు. ఎందుకు మననం? మననము అంటే మనస్సు యొక్క ధర్మము. జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు ఏం చేస్తుంది? మీకు ఏ వస్తువు పట్ల ప్రీతి ఉందో ఆ వస్తువు చుట్టూ తిరుగుతుంటుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీకు ఏ వస్తువు పట్ల చాలా ఇష్టం ఉందో ఆ వస్తువు చుట్టూ మనస్సు తిరుగుతుంది. అదే మనస్సుకున్నటువంటి గొప్ప బలం, అదే మనస్సుకున్న గొప్ప బలహీనత. మీరు పూజ చేస్తూ ఉండండి, అది తనకిష్టమైన వస్తువు దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు మనస్సుకి తీసుకెళ్ళి భగవంతుణ్ణి ఆలంబనంగా ఇవ్వడం అలవాటు చేశారనుకోండి, ఇస్తే తపస్సు చెయ్యడం ప్రారంభం చేస్తే ఈ మనస్సు క్రమంగా భగవంతుడి చుట్టూ తిరగడం ప్రారంభం చేస్తుంది. అందుకని ఏమవుతుంది? మననము చేయువాడు ముని, తనంత తాను ఎప్పుడూ మననం చేస్తూ ఉంటాడు. దానికి ఒక ప్రయోజనం ఉంటుందా? ఏం ప్రయోజనం ఉండదు. అలా మననం చేయకుండా ఉండలేడు. మనస్సు ప్రీతిపాత్రమైన వస్తువు చుట్టూ పరిభ్రమించినట్టు ఎప్పుడూ భగవంతుడి చుట్టూ మనస్సు తిరగగలిగినటువంటి స్థితిని పొందినటువంటి వాడై నిరంతర మననశీలుడై తపస్సు చేసి స్వాధ్యాయ నిరతుడై వీటన్నిటి చేత తాను పొందినటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో, జ్ఞానం ఏదైతే ఉంటుందో, దాన్ని ఇతరులకి బోధ చేసేటప్పుడు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులువుగా అవతల వారిలో ఉండేటటువంటి అజ్ఞానమును దహించి జ్ఞానమును అందించగలిగినటువంటి వాగ్వైభవం ఎవరికి ఉంటుందో అటువంటి వాడు జ్ఞానమును ఇయ్యగలిగినటువంటి వాడు. వాడెవరు? సాక్షాత్తు గురువు. గుకారస్యంధకారస్యాత్ రుకారస్తన్నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. ఎవరు అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తున్నాడో వాడే గురువు. అజ్ఞానం తీసేదొకడు, జ్ఞానం ఇచ్చేదొకడు ప్రపంచంలో ఉండడు. ఎందుకనంటే లైటు వేశామంటే